నీలాంబరి గారు. హలో మాధవి గారు. సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా మీ కిచెన్ లోకి వచ్చేసాను. పరాయి వాళ్ళైతే పర్మిషన్ తీసుకోవాలి. మీరు నా సొంత మనుషులు. మీరు డైరెక్ట్ గా నా బెడ్రూమ్ వరకు కూడా రావచ్చు. మీకు ఆ చనువు ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడేగా సొంత మనిషి అని చెప్పాను, సో ఫార్మాలిటీసే ఉండవు. పదండి, అలా కూర్చుని మాట్లాడుకుందాం. రండి. రండి రండి, కూర్చోండి. అయినా మీరు వంట చేస్తున్నారేంటి నీలాంబరి గారు? విచిత్రంగా ఉందే. నా మనసు బాగాలేనప్పుడు నాకు వంట చేయటం అలవాటు. మనసు బాలేకపోవడం ఏంటండి? ఏదైనా ప్రాబ్లమా? మీరు మనశ్శాంతిగా లేకపోతే నా మనసు ఎలా బాగుంటుంది మాధవి గారు? మీ కోడలేమో భర్తను వదలనని మొండికేస్తోంది. తను తాళి తీయకపోతే రాజీవ్కి ప్రాణగండం. ఒక తల్లిగా మీరెంత టెన్షన్ పడుతున్నారో, ఎంతగా నలిగిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. మీరు దీని నుంచి ఎలా బయటపడతారా అని ఆలోచిస్తుంటేనే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. దాని నుంచి కొంచెమైనా బయటపడే ప్రయత్నం చేద్దామని వంట చేస్తున్నాను. నేను కూడా మనసు బాలేకనే ఇక్కడికొచ్చానండి. ఎలాగో వచ్చారు కదా, ఈరోజు నా చేతి వంట తిని మీరు బయటికెళ్ళాలి. అసలు కడుపుకి తిండేలా సాయిస్తుంది నీలాంబరి గారు. కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్లైందో. అవునులేండి, అన్ని టెన్షన్లు తల మీద పెట్టుకుని తిండేలా ఎక్కుతుంది, నిద్రలా పడుతుంది. మనసుకు చాలా కష్టంగా ఉంది నీలాంబరి గారు. నా కొడుకు ఇంకా పూర్తిగా దాని మాయ నుంచి బయటికి రాలేదు. పైగా తాళి తీసేస్తే నేను బ్రతుకుతాను అనేది మూఢనమ్మకమని వాడు కూడా అనడం మొదలుపెట్టాడు.